హాయ్ ఆల్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసం తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. ఈ భాషా భాగాలు 8 రకాలు. ఈ భాషా భాగాలు అనేవి 8 రకాలు. నౌన్ నామవాచకం, ప్రనౌన్ సర్వనామం, యాడ్జెక్టివ్ విశేషణం, వర్బ్ క్రియ, యాడ్వర్బ్ క్రియా విశేషణం, ప్రిపోజిషన్ విభక్తి, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం. ఇందులో మొదటగా నౌన్ కోసం తెలుసుకుందాం. నౌన్ అంటే నామవాచకం. ఏ నౌన్ ఈజ్ ఎ నేమ్. It indicates a person, place, animal or thing. A noun is a name. It indicates a person, place, animal or thing. నామవాచకం అనేది ఒక పేరు. ఇది ఒక వ్యక్తి, స్థలం, జంతువు లేదా వస్తువును సూచిస్తుంది. అంటే పర్సన్స్ పేర్లు కానీ, స్థలాల పేర్లు కానీ, జంతువుల పేర్లు, థింగ్స్ వస్తువుల పేర్లు ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, గర్ల్ ఇలా అన్ని పర్సన్స్లోకి వస్తారు కదా. తర్వాత క్యాట్, డాగ్ ఇవి యానిమల్స్. సిటీ ఇలాగ ప్లేస్ అన్నమాట. మనకి ఇంకా చెప్పచ్చు, మనం ఉండే ప్లేసెస్ కూడా చెప్పచ్చు. బుక్, పెన్సిల్ ఇవి థింగ్స్లోనికి వస్తాయి. సో ఇందులో ఈ నౌన్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటంటే ప్రాపర్ నౌన్. భరణి ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈ వాక్యంలో భరణి అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ కామన్ నౌన్. హీ ఈజ్ ఏ బాయ్. ఈ వాక్యంలో బాయ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. కలెక్టివ్ నౌన్. ది ఇండియన్ ఆర్మీ ఈజ్ వోన్. ది ఇండియన్ ఆర్మీ ఈజ్ వోన్. ఈ వాక్యంలో ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఆర్మీ అంటే ఏంటి? అందరి సమూహం కదా ఆర్మీ అనేది. సో అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. మిల్క్, వాటర్, రైస్ ఇలా అన్నీ మెటీరియల్ నౌన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. చైల్డ్హుడ్, పావర్టీ, కైండ్నెస్ ఇలాంటివన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్. యాపిల్, స్టార్స్, పెన్సిల్స్ ఇలాంటివి. అంటే ఇవన్నీ మనం లెక్క పెట్టగలం కాబట్టి ఇవన్నీ కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఎయిర్, వాటర్, ఫ్లవర్ ఇలాంటివన్నీ లెక్క పెట్టలేం కాబట్టి ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ప్రనౌన్. ప్రనౌన్ అంటే సర్వనామం. ఏ ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. A pronoun is a word that is used instead of a noun. సర్వనామం అనేది నామవాచకానికి బదులుగా వాడతారు. అంటే నౌన్కి బదులుగా వాడేదాన్నే ప్రనౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, దే, దిస్, దీస్, దట్, దోస్ ఇలా అన్నమాట. సో ప్రనౌన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటిని చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్స్ రిఫర్స్ టు స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్స్. ఎగ్జాంపుల్ ఐ, యూ, హీ, షీ, ఇట్, ఉయ్, దే, మీ, హిమ్, హెర్, అస్, దెమ్. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్ షో ఓనర్షిప్ ఆర్ పొజిషన్. షో ఓనర్షిప్ ఆర్ possession. Example mine, yours, his, hers, its, ours, theirs. So next reflexive pronouns. Reflect back to the subject of the sentence. For example myself, yourself, himself, herself, itself, ourselves. Next demonstrative pronouns point to specific person or things. Example this, that, these, those.
నెక్స్ట్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ ఫామ్లో ఉంటాయి అన్నమాట ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అనేవి. హూ, హూమ్, హూస్, వాట్, విచ్ వీటన్నిటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ refers to non-specific persons, things, amounts. For example, anyone, anything, someone, something, everything. ఇలాంటివన్నీ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అన్నమాట. సో ప్రొనౌన్ అంటే ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. ఇందులో టైప్స్ ఏం తెలుసుకున్నాం? పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్. నెక్స్ట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణం. ఈ విశేషణం యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ వర్డ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ మోర్ అబౌట్ ఏ నౌన్ సైజ్, షేప్, ఏజ్, కలర్, ఆరిజిన్, పర్పస్ ఆర్ మెటీరియల్. నామవాచకం యొక్క అంటే నౌన్ యొక్క పరిమాణం, ఆకారం, వయసు, రంగు, మూలం ఇలాంటివన్నిటిని గురించి వివరించేదాన్నే యాడ్జెక్టివ్ అంటారు, అంటే విశేషణం. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్, స్మాల్, లార్జ్, షార్ట్, స్మూత్, సాఫ్ట్, రఫ్, సర్కిల్, స్క్వేర్, రౌండ్, యాంగ్రీ, హ్యాపీ, ఫన్నీ, ఏన్షియంట్, ఎర్లీ ఇలా అన్నీ వస్తాయి అన్నమాట యాడ్జెక్టివ్లోకి. ఏన్షియంట్ అంటే పాత కదా, ఎర్లీ అంటే కొంచెం ముందు అలాగా. సో దాని వయసు ఏన్షియంట్, పాతదా కొత్తదా ఇలా అనమాట. తర్వాత మనకి షేప్స్ ఉన్నాయి కదా, రౌండ్, స్క్వేర్, సర్కిల్ ఇవన్నీ ఆకారంలోనికి వస్తాయి. ఈ ఏన్షియంట్, ఎర్లీ ఇవి ఏజ్లోనికి వస్తాయి ఇలా అనమాట. కలర్స్ కూడాని కలర్లోకి ఏమొస్తాయి? ఆరెంజ్, రెడ్ ఇలా. సో యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే నౌన్ యొక్క ఆకారం, పరిమాణం వీటన్నిటిని వివరిస్తుంది నౌన్ యొక్క. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే క్రియ. ఏ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్స్ ఎన్ యాక్షన్ ఆర్ ఎక్స్పీరియన్స్. A verb is a word or group of words that describes an action or experience. క్రియ అనేది ఒక చర్య లేదా అనుభవాన్ని గురించి వివరించే పదం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాక్, సీ, లుక్, సింగ్, లిజన్, రన్, ఈట్, రైట్, గో, గెట్, కమ్, ఓపెన్ ఇవన్నీ వర్బ్లోనికి వస్తాయి. సో వర్బ్ అంటే ఒక చర్య అనమాట. ఒక చర్యను గురించి వివరించేదాన్ని వర్బ్ అంటారు. ఏ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్స్ ఎన్ యాక్షన్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ యాపిల్స్. ఐ లైక్ యాపిల్స్. టేక్ యువర్ టైమ్. టేక్ యువర్ టైమ్. ఐ లైక్ యాపిల్స్. ఇందులో లైక్ అనేది వర్బ్ అవుతుంది. టేక్ యువర్ టైమ్ ఇందులో టేక్ అనేది వర్బ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. An adverb describes a verb. It tells us how, where, when, how much, how often and what frequency an adverb can tell. An adverb describes a verb. వెర్బ్ను గురించి వివరించేదాన్ని యాడ్వర్బ్ అంటారు. ఒక క్రియ విశేషణం ఒక క్రియను వివరిస్తుంది. ఒక క్రియా విశేషణం ఒక క్రియను వివరిస్తుంది. ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎంత తరచుగా వీటన్నిటిని గురించి వివరించేదాన్ని క్రియా విశేషణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్లోలీ, బ్యాడ్లీ, క్లోజ్లీ, ఈజీలీ, అబౌవ్, అవే, బ్యాక్, నౌ, yesterday, tomorrow, at, today, then, almost, very, absolutely, always, sometimes, never. ఇవన్నీ క్రియా విశేషణం. క్రియా విశేషణము
ఒక వర్బ్ని గురించి వివరిస్తుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే విభక్తి. ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అదర్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఇది ఒక వాక్యంలో ఇతర పదాల మధ్య సంబంధాన్ని చెప్తుంది. ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అదర్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్, ఆన్, ఇన్, ఫ్రమ్, విత్, అబౌట్, ఓవర్, అరౌండ్, డ్యూరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, he was hiding under the table. He was hiding under the table. The book is on the table. The book is on the table. ఇక్కడ the book is on the table. On అనేది preposition అవుతుంది. He was hiding under the table. సో ఇక్కడ under అనేది preposition అవుతుంది. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే సముచ్చయము. రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్. ఇట్ రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్. ఇది పదాలు, వాక్యాలను కలపడానికి ఉపయోగపడుతుంది. కంజంక్షన్ అనేది పదాలు, వాక్యాలని కలపడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అండ్, అంటిల్, so, or, after, since, before, either, neither, although ఇలా అన్నీ కంజంక్షన్లోనికి వస్తాయి. కంజంక్షన్ అంటే సముచ్చయము. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి సెంటెన్సెస్లో స్వప్న అండ్ షీలా ఆర్ ఫ్రెండ్స్. స్వప్న అండ్ షీలా ఆర్ ఫ్రెండ్స్. అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్. హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్. ఇక్కడ బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. కంజంక్షన్ అనేది పదాలను కలపడానికి ఉపయోగపడుతుంది. ఇట్ రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకము. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకము. A word or a phrase that expresses a strong emotion or feeling. A word or a phrase that expresses a strong emotion or feeling. బలమైన భావోద్వేగం లేదా అనుభూతిని తెలియజేస్తుంది ఈ ఇంటర్జెక్షన్ అనేది. అంటే అకస్మాత్తుగా మనకు కలిగిన భావాలను తెలియజేసేదే ఇంటర్జెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఔచ్, హే, వావ్, బ్రేవో, హుర్రే ఇలాంటివన్నీ ఇంటర్జెక్షన్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వావ్, దట్స్ టోట్లీ ఆసమ్. వావ్, దట్స్ టోట్లీ ఆసమ్. ఇందులో వావ్ అనేది ఇంటర్జెక్షన్. ఔచ్, ఇట్స్ పెయిన్ఫుల్. ఔచ్, ఇట్స్ పెయిన్ఫుల్. ఇందులో ఔచ్ అనేది ఇంటర్జెక్షన్. అంటే మన నొప్పిని తెలియజేస్తుంది అనమాట. ఔచ్ అని అంటాం కదా, అలాగా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసం తెలుసుకున్నాం కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని రకాలు? 8 రకాలు. ఏంటేంటవి? నౌన్ నామవాచకం, ప్రనౌన్ సర్వనామం, యాడ్జెక్టివ్ విశేషణం, వర్బ్ క్రియ, యాడ్వర్బ్ క్రియా విశేషణం, ప్రిపోజిషన్ విభక్తి, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం. నౌన్లోనికి ఏమొస్తాయి? పర్సన్స్, యానిమల్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్. ప్రనౌన్లోనికి ఐ, వి, యూ, షీ, ఇట్, దే ఇలా వస్తాయి. యాడ్జెక్టివ్లోనికి రెడ్, వన్, ఈచ్, ఎవ్రీ, బిగ్, స్మాల్, హ్యాపీ ఇలా వస్తాయి. వర్బ్ అంటే వర్బ్లోనికి డూ, డస్, డిడ్, డన్, డూయింగ్ ఇలాంటివి వస్తాయి. యాడ్వర్బ్లోనికి క్విక్లీ, కేర్ఫుల్లీ, నెవర్, స్లోలీ, యూజువలీ ఇలా వస్తాయి. ప్రిపోజిషన్లోనికి ఫ్రమ్, ఇంటూ, ఆఫ్, ఆన్, ఇన్, విత్ ఇలా వస్తాయి. కంజంక్షన్లోనికి బట్, ఎయిదర్, నెయిదర్ ఇలాంటివి వస్తాయి. అండ్ ఇంటర్జెక్షన్లోనికి హుర్రే, వావ్, ఔచ్ ఇలాంటివి వస్తాయి అన్నమాట.
ఇప్పటి వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొన్ని లిస్ట్ చూద్దాం. ఆ లిస్ట్ మీకు ఇస్తాను. ఆ లిస్టులోని వర్డ్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని ఉంచుకోండి. ఈ లిస్ట్ ఎందుకంటే నౌన్స్, ప్రొనౌన్స్ ఇవన్నీ చిన్న చిన్న వర్డ్స్ అన్నమాట. ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ముందుగా నౌన్ జెండర్ తెలుసుకుందాం. నౌన్ జెండర్లో మస్కులైన్ జెండర్ అంటే మగజాతికి సంబంధించినవి. డాగ్, ఆథర్, యాక్టర్, హీరో ఇలాగా. ఫెమినైన్ జెండర్స్ అంటే ఆడజాతికి చెందినవి. యాక్ట్రెస్, హీరోయిన్, ఆథరెస్ ఇలా అన్నమాట. న్యూటర్ జెండర్ అంటే నపుంసక లింగానికి చెందినవి. అంటే అవి ఆడజాతికి చెందవు, మగజాతికి చెందవు. అంటే ప్రాణం లేని వస్తువులు అన్నమాట. పెన్సిల్, కంప్యూటర్, హౌస్, ట్రీ ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నౌన్లో సింగులర్, ప్లూరల్ చూద్దాం. ఏకవచనం, బహువచనం గురించి తెలుసుకుందాం. పెన్, పెన్స్. బాక్స్, బాక్సెస్. చైల్డ్, చిల్డ్రన్. మౌస్, మైస్. ఫూట్, ఫీట్. ప్రూఫ్, ప్రూఫ్స్. వైఫ్, వైవ్స్. ఫోటో, ఫొటోస్. లేడీ, లేడీస్. ఏరియా, వైశాల్యం. యాక్టర్, నటుడు. ఎయిర్, గాలి. ఏక్, నొప్పి. ఆక్షన్, వేలం. బాయ్, బాలుడు. బ్యాన్, నిషేధించడం. బ్యాంగిల్స్, గాజులు. బాక్స్, పెట్టి. బాస్కెట్, బుట్ట. బ్లాంకెట్, దుప్పటి. బ్రైడ్, పెండ్లి కూతురు. బ్రైడ్ గ్రూమ్, పెండ్లి కొడుకు. బయర్, కొనేవాడు. కెరీర్, వృత్తి. క్లర్క్, గుమస్తా. క్యాండిల్, కొవ్వొత్తి. చారిటీ, ధర్మం. డాక్టర్, వైద్యుడు. డౌట్, సంశయం. డేంజర్, అపాయం. డెవిల్, దెయ్యం. డ్యూటీ, కర్తవ్యం. ఎర్త్, భూమి. ఫ్యామిలీ, కుటుంబం. ఫెస్టివల్, పండగ. ఫుట్వేర్, పాదరక్షలు. ఫారెస్ట్, అడవి. ఫైర్, నిప్పు. గేమ్, ఆట. గర్ల్, బాలిక. గాడ్, దేవుడు. గ్రాస్, గడ్డి. హ్యాట్, టోపీ. హిల్, కొండ. ఇంక్, సిర. ఐస్, మంచుగడ్డ. ఇల్నెస్, వ్యాధి. ఇన్ఫాంట్, శిశువు. జాబ్, ఉద్యోగం. జర్నీ, ప్రయాణము. కింగ్, రాజు. కిచెన్, వంటగది. నాలెడ్జ్, విజ్ఞానం. లైఫ్, జీవితం. మెమరీ, జ్ఞాపకం. మూన్, చంద్రుడు. మౌంటైన్, పర్వతము. నేచర్, ప్రకృతి. నైబర్, పొరుగింటివాడు. ఆబ్లిగేషన్, కర్తవ్యం. ఆత్, ఒట్టు. పార్క్, ఉద్యానవనం. పాట్, కుండ. ప్రివిలేజ్, హక్కు. క్వీన్, రాణి. క్వాలిటీ, గుణము.
క్వరల్ కలహము, రేట్ వెల, ర్యాట్ ఎలుక, సీ సముద్రము, స్కార్పియాన్ తేలు, సన్ సూర్యుడు, స్వెట్ చెమట, సింపతి సానుభూతి, సైంటిస్ట్ శాస్త్రజ్ఞుడు, టీచర్ ఉపాధ్యాయుడు, కానిస్టేబుల్ రక్షక భటుడు, మిల్క్ మ్యాన్ పాలవాడు, పోయెట్ కవి, మ్యారేజ్ పెండ్లి, బుక్ పుస్తకం, పెన్ కలము, ప్లాంక్ అట్ట, స్లేట్ పలక, బాయ్ బాలుడు, గర్ల్ బాలిక, ఉమెన్ స్త్రీ, పేరెంట్స్ తల్లిదండ్రులు, చిల్డ్రన్ పిల్లలు, సేల్స్ మ్యాన్ సరుకులమ్మేవాడు, గోల్డ్ స్మిత్ కంసాలి, స్ట్రీట్ వీధి, సిటీ నగరం, టౌన్ పట్టణం, విలేజ్ గ్రామం, మండల్ మండలం, డిస్ట్రిక్ట్ జిల్లా, స్టేట్ రాష్ట్రం, కంట్రీ దేశం, స్టోరీ కథ, సెంటెన్స్ వాక్యం, వర్డ్ పదము, హానెస్టీ నిజాయితీ, చైల్డ్హుడ్ బాల్యం, ఏరోప్లేన్ విమానం, చైర్ కుర్చీ, ప్లాంట్ మొక్క, ట్రీ చెట్టు, బ్రాంచ్ కొమ్మ, రూట్ వేరు, లీఫ్ ఆకు, స్టెమ్ కాండం, ఫ్లవర్ పువ్వు, ప్రిన్స్ యువరాజు, ఎర్త్ భూమి, సన్ సూర్యుడు, మూన్ చంద్రుడు, స్టార్ నక్షత్రము, మిల్క్ వే నక్షత్ర వీధి, యూనివర్స్ విశ్వము. ఇప్పుడు ప్రనౌన్స్ చూద్దాం. ఐ నేను, మై నా యొక్క, మైన్ నాది, మీ నాకు నన్ను, మై సెల్ఫ్ నేనే, వి మేము ఆర్ మనము, అవర్ మా యొక్క లేదా మన యొక్క, అవర్స్ మాది లేదా మనది, అస్ మాకు లేదా మమ్ములను, అవర్ సెల్ఫ్ మేమే లేదా మనమే, యు నీవు లేదా మీరు, యువర్ నీ యొక్క లేదా మీ యొక్క, యువర్స్ నీది లేదా మీది, యువర్ సెల్ఫ్ నీవే లేదా మీరే, హీ అతడు, హిజ్ అతని యొక్క, హిమ్ అతనికి అతన్ని, హిమ్సెల్ఫ్ తానే, షీ ఆమె, హెర్ ఆమె యొక్క, హెర్స్ ఆమెది, హెర్సెల్ఫ్ ఆమె, దే వారు, దేర్ వారి యొక్క, దేర్స్ వారిది, దెమ్ వారిని లేదా వారిని, దెమ్సెల్వ్స్ వారే, ఇట్ ఇది లేదా అది, ఇట్స్ దాని యొక్క లేదా దీని యొక్క, ఇట్ దానిని లేదా దానికి, ఇట్ సెల్ఫ్ దాన్నే లేదా అదే లేదా ఇదే. ఇప్పుడు కొన్ని అడ్జెక్టివ్స్ చూద్దాం. అమేజింగ్ ఆశ్చర్యకరమైన, ఏబుల్ సామర్థ్యము గల, ఆల్ అన్నీ, బ్యూటిఫుల్ అందమైన, బ్రేవ్ ధైర్యము గల, కరేజియస్ ధైర్యమైన, క్లియర్ స్పృష్టమైన, క్లవర్ తెలివైన, కేర్ఫుల్ జాగ్రత్త గల, డేంజరస్ అపాయమైన, డార్క్ చీకటైన, డిఫికల్ట్ కష్టమైన, ఈజీ సులభమైన, ఎంప్టీ ఖాళీగా ఉండేది, ఫుల్ నిండుగా, ఫస్ట్ తొలి, గ్రేట్ గొప్ప, హ్యాండ్సమ్ అందమైన, హ్యాపీ ఆనందంగా, హానెస్ట్ నిజాయితీ గల, కైండ్ దయగల, లార్జ్ పెద్దదైన, లిటిల్ చిన్నది, లాఫెబుల్ నవ్వించే,
ఒరిజినల్ అసలైన, పవర్ఫుల్ బలమైన, శక్తిగల, పవర్లెస్ శక్తి లేని, రిచ్ ధనిక. యాడ్వర్బ్స్ ఆల్వేస్ ఎల్లప్పుడూ, ఆల్మోస్ట్ దరిదాపుగా, బ్యూటిఫుల్లీ అందంగా, క్లెవర్లీ తెలివిగా, కేర్ఫుల్లీ జాగ్రత్తగా, డిలైట్ఫుల్లీ సంతోషంగా, ఎర్లీ ముందుగా, ఫుల్లీ పూర్తిగా, హెవీలీ బరువుగా, నెవర్ ఎన్నడూ లేని, ఆఫెన్ తరచుగా, క్విక్లీ వేగంగా, స్లోలీ నెమ్మదిగా, సమ్టైమ్స్ అప్పుడప్పుడు, టెంపరరీ తాత్కాలికంగా, యూజువల్లీ సాధారణంగా, విర్చువల్లీ వాస్తవికంగా. ఇప్పుడు కొన్ని ప్రిపోజిషన్స్ తెలుసుకుందాం. ఇన్ లో లేదా లోపల, ఇంటూ లోనికి, ఇన్సైడ్ లోపలి వైపు, విత్ తో లేదా చేత, వితిన్ లోగా లేదా లో, అప్ మీద, అపాన్ మీద, ఆన్ మీద, ఆఫ్ అంటే యొక్క లేదా వల్ల లేదా గూర్చి, ఎమాంగ్ మధ్య, ఎమాంగ్ మధ్య లేదా నడుమ, బిట్వీన్ మధ్య, బిసైడ్ పక్కన, ఓవర్ మీద, అబౌవ్ పైన, బియాండ్ దూరంగా, డౌన్ కింద, బిలో కింద, అండర్ అడుగున, అడుగున లేదా కింద, బినీత్ దిగువ లేదా తక్కువ, అండర్నీత్ కిందన, కిందన లేదా అడుగున, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు వైపు, బిఫోర్ ముందు, ఎట్ వద్ద, అబౌట్ గురించి, బిహైండ్ వెనుకగా, టువర్డ్స్ వైపు, టిల్ వరకు, టు కి లేదా కు, ఫ్రమ్ నుండి లేదా గనుక లేదా వలన, త్రూ నుంచి, అలాంగ్ వెంబడి, ఫర్ నుండి కొరకు లేదా గురించి లేదా కి లేదా కు, ఇవన్నీ ఫర్లోకి వస్తాయి. అక్రాస్ అడ్డంగా. ఇప్పుడు కంజంక్షన్స్ కోసం తెలుసుకుందాం. బట్ కానీ, అండ్ మరియు, ఆర్ లేదా, ఎట్ అయినా, ఎయిదర్ అదైనా ఇదైనా, నైదర్ అది కాదు ఇది కాదు, అంటిల్ వరకు, టిల్ వరకు, సిన్స్ కావున, ఆల్దౌ అయినప్పటికీ, యాజ్ వల్ల, ఇఫ్ అయినట్లయితే, బికాజ్ కాబట్టి, అన్లెస్ తప్ప.